integrations. Part number 2, integrations problems ni. Integration of 1 by sin inverse x whole power 2 under root of 1 minus x square dx. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఆ ఫంక్షన్ ఆ డిఫరెన్షియేషన్ అనేది వేరే ఫంక్షన్కి ఈక్వల్ అవుతాయి. సపోజ్ ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1 by అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఇలా ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ అనుకోండి. నేనేమనుకుంటున్నా అంటే టీ అనుకుంటున్నా. ఆ ప్లేస్లో మీరు ఏమైనా అనుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ దీన్ని ఇలా అనుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని ఏం చేయండి అంటే డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే 1 by అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డిటి బై డిఎక్స్. డిటి బై డిఎక్స్, ఈ డిటి బై డిఎక్స్ని బై డిఏ కాదా యువతలకి పంపిస్తే డిఎక్స్ అవుతుంది. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని అంటే ఈ వాల్యూని మనం ఏమేమి రాయొచ్చు, డిటి అని రాయొచ్చు. ఎప్పుడు యు టేక్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నప్పుడు. నా ఇది రాయండి 1 by టీ స్క్వేర్, ఈ మొత్తం వాల్యూ కలిసి డిటి. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి. ఆ ఫార్ములా ఏమవుతుంది, టీ టు ది పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -2 dt అంటే టీ టు ది పవర్ ఆఫ్ -1 బై -1 ప్లస్ ఇదే కదా మీ ఆన్సర్. అంటే టీ మనం ఏమనుకున్నాం, సైన్ ఇన్వర్స్ ఎక్స్. రైట్ దిస్ ఆన్సర్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ -1 ప్లస్ సి. ఇదే మీ ఆన్సర్. మైనస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ -1 ప్లస్ సి. దీన్ని సింప్లిఫై చేసి రాయాలి అంటే 1 by మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దట్స్ ఇట్. మీరు ఏ ప్రాబ్లమ్ అయితే చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్ని ఏ వాల్యూ టీ అనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. టీ అనుకొని మిగతాది సేమ్ ప్రొసీజర్ యూ కెన్ కన్సిడర్. మీరు అదే కంటిన్యూ చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా ఇదే ప్రాబ్లమ్ని సింపుల్గా ఎలా రాయాలి అంటే ఒక ఫంక్షన్ మీరు టీ అనుకున్న తర్వాత రిమైనింగ్ వాల్యూస్, రిమైనింగ్ ఏం మిగులుతుందో ఇక్కడ ఫంక్షన్లో దాన్ని మొత్తాన్ని డిటి అనుకోండి. అంటే నేను దీన్ని టీ అనుకుంటున్నా, ఈ వాల్యూని వదిలేసి మిగతా వాల్యూస్ మొత్తం ఏమనుకుందాం, డిటి అనుకోండి. అప్పుడు సింపుల్గా మీరు ఏం రాయండి అంటే 1 by టీ స్క్వేర్ డిటి అని రాసేసుకోండి. ఇది ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే మీకు ఎప్పుడు ఏ వాల్యూ డిటి అవుతుందో తెలిసినప్పుడు మీరు డైరెక్ట్గా డిటి రాసేయండి. ఆ తర్వాత సేమ్ ప్రొసీజర్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం డైరెక్ట్గా. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x by cube root of sin square x dx. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైనా సరే ఏ ఫంక్షన్ని మనం టీ అనుకోవాలి అంటే ఇట్లా క్యూబ్లు స్క్వేర్స్ ఇలా ఉన్నాయి మాత్రమే టీ అనుకోండి. నేను ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ అని ఉంది అంటే నేను సైన్ ఎక్స్ని టీ అనుకుంటున్నా, సైన్ ఎక్స్ని టీ అనుకుంటున్నా. రిమైనింగ్ పార్ట్ మొత్తం ఏమవుతుంది అంటే డిటి అవుతుంది. రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది, డిటి అవుతుంది. మీరు సింప్లిఫై చేయండి, తర్వాత ఆ వాల్యూ డిటి అనేది ఏమవుతుందో మీకు సింపుల్గా వచ్చేస్తుంది. కానీ నేను డైరెక్ట్ ఆన్సర్ రావడం కోసం అంటే మీరు ఎంసెట్ ట్రై చేసేటప్పుడు ఎట్లా రాయాలి డైరెక్ట్గా అంటే ఇది ఎగ్జాంపుల్. నేనేం రాస్తున్నా డైరెక్ట్ 1 by క్యూబ్ రూట్ ఆఫ్, ఇది దీన్ని ఎలా రాయొచ్చు అంటే టీ టు ది పవర్ ఆఫ్ 2/3 అని రాయొచ్చు, స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకేనా. దెన్ డిటి, దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ -2/3 డిటి అని కూడా రాసుకోవచ్చు. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం రాస్తున్నా, బట్ మీరు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాసిరు అంటే డైరెక్ట్ ఆన్సర్ రాయండి. ఆన్సర్ ఏమవుతుంది అంటే -2. మీకు ఆల్రెడీ తెలుసు కదా x టు ది పవర్ ఆఫ్ n. ఇంటిగ్రేషన్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n అంటే x టు ది పవర్ ఆఫ్ n+1 by n+1. x టు ది పవర్ ఆఫ్ n+1 by n+1. ఇది ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది -2 + 1
then I'm right 1/3 by 1/3 plus c. ఇదే మీ ఆన్సర్. యా ప్రాపర్గా మనం సింప్లిఫై చేసుకుంటే 3 టైమ్స్ ఆఫ్ టీ అనేది ఏంటిది sin x హోల్ పవర్ 1/3 ప్లస్ ఇదే మీ ఆన్సర్. అదే మన ఆన్సర్. ఓకేనా రైట్. యా వన్ మోర్ రోడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x 1 minus tan x to the power of nx dx ఇలా అడిగింది. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైనా పవర్ అనేది ఎక్కువ ఉన్నది మనం సింప్లిఫై చేయలేనివి తీసుకోండి. అంటే ఇక్కడ 1 మైనస్ tan x నేను ఏమనుకుంటున్నా అంటే t అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు x. ఇక్కడ ఏం మిగులుతుంది మనకు secant square x dt by dx అని మిగులుతుంది. బట్ మన దగ్గర secant square x ఉంది, dx ఉంది, కానీ మైనస్ లేదు. ఐఎమ్ రైట్. secant square x dx is equals to dt. బట్ మైనస్ మన దగ్గర లేదు. ఆ మైనస్ ఏం చేయండి అంటే అటు సైడ్ రాసుకోండి. అంటే ఈ ప్లేస్లో మనం ఏం రాయాలి, మైనస్ dt రాయాలి. ఐఎమ్ రైట్, మైనస్ dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ t to the power of n dt. మైనస్ నేను బయటికి రాసిన. దెన్ ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు, x to the power of n ఇంటిగ్రేషన్ x to the power of n plus 1 by n plus 1. ఆన్సర్ వచ్చేసి మైనస్ t to the power of n plus 1 by n plus 1 plus c. నా t మనం ఏమనుకుంటున్నాం, అది మీరు సింప్లిఫై చేసుకోండి. ఆన్సర్ వచ్చేసి మనం ఏమనుకుంటున్నాం 1 మైనస్ tan x to the power of n plus 1 by n plus 1 plus ఇదే మీ ఆన్సర్. ఎప్పుడైనా సరే మనం టీ అనేది ఏమనుకుంటున్నాం అని తెలిస్తే మిగతాది మొత్తం సింపుల్. రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x secant x tan x and dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x secant x and tan x అని ఉంది. ఇక్కడ t అనేది ఏంటిది అంటే డిఫరెన్షియేటివ్ ఆఫ్ secant x ఏమవుతుంది, secant x tan x కదా. అందుకోసం secant x ని t అనుకోండి, మళ్ళీ ఇక్కడ t సబ్స్టిట్యూట్ చేయదు. ఈ డిఫరెన్షియేటివ్ ఆఫ్ secant x ఏమవుతుంది అంటే secant x tan x is equals to dt by dx కదా. ఈ dt by dx లో dx యువతలకి రాసుకుంటే ఇది dt గా మారుతుంది. అంటే secant x tan x and dx is equals to ఏమవుతుంది dt. అంటే ఈ వాల్యూ మొత్తం మనకి ఏమవుతుంది dt అవుతుంది. ప్రాసెస్ ఏంటి, మనం secant x ని t అనుకున్నాం కాబట్టి ఇక్కడ t సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ t స్క్వేర్ dt. మనకు ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది t to the power of 3 plus c. మనం t ని ఏమనుకున్నాం secant x కాబట్టి secant x to the power of 3 అంతే. అదే మీ ఆన్సర్. రైట్. చాలా సింపుల్. బట్ జస్ట్ మీరు థింక్ చేసి టీ అనేది ఏమనుకుంటారు అనేది మాత్రమే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి తీసుకోండి అంతే. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 4. ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of x minus e to the power of minus x e to the power of x plus e to the power of minus x dx is equals to how much. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ డినామినేటర్ పార్ట్ని అబ్జర్వ్ చేయండి. ఈ డినామినేటర్ పార్ట్ని మనం డిఫరెన్షియేట్ ఇట్లా చేస్తే న్యూమరేటర్ పార్ట్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి. యా నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా చూడండి. e to the power of x డిఫరెన్షియేటివ్ ఆఫ్ e to the power of x ఏమవుతుంది e to the power of x మైనస్ e to the power of x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫ్రంట్కి వచ్చేస్తుంది. డిఫరెన్షియేట్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అదే మిగులుతుంది. ఇది dt బై dx. మనకు dt ఏమవుతుంది, ఈ dt dx అనేది అవతలకి వెళ్ళిపోతుంది. e to the power of x మైనస్ e to the power of minus x into dx ఏమవుతుంది అంటే సింపుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. మనకు ఏదైతే t తీసుకుంటున్నామో అది కాకుండా మిగతావంతా ఏమవుతుంది dt అవుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్ ఆన్సర్స్ మీరు రాయగలుగుతారు. రైట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా 1/t dt అని రాసుకుంటున్నా. ఇది t అనుకున్నా కాబట్టి ఇది t, ఇది dt. రైట్. మనకు 1/x అంటే log x. దెన్ ఐమ్ రైట్ log t ప్లస్ ఇదే ఆన్సర్.
అంటే మనం టీ ఏమనుకున్నాం, e⁻(x) ప్లస్ e⁻(x) ప్లస్ c. అంతే, అదే మన ఆన్సర్. సింపుల్. మనం ఏమైతే అనుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా టీ అనుకొని ఆ టీని సబ్స్టిట్యూట్ చేసి టీ కాకుండా మిగతా వాల్యూని మొత్తం డిటీ అనుకొని మిగతా సింప్లిఫై చేస్తే చాలా సింపుల్గా ఇంటిగ్రేషన్స్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5. Integration of secant square x by 1 plus tan x whole cube dx. Tan x whole cube dx. దీని ఎలా రాయాలి? సేమ్ నేనేం చెప్పినా డిఫికల్ట్గా ఉన్నాయి టీ తీసుకుందాం. అంటే ఇక్కడ 1 ప్లస్ tan x అనేది టీ, మీకు సింపుల్గా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? డిటి. ఆ వాల్యూ ఏమైపోతుంది? డిటి. నా సింపుల్లీ రైట్ 1 by t cube dt. అంతే, మనకు ఫార్ములా వచ్చేసి దెన్ ఐఎమ్ రైట్ t⁻⁻2 by -2 ప్లస్ c. ఎందుకు అంటే న్యూమరేటర్ పార్ట్ని, ఈ డినామినేటర్ పార్ట్ని న్యూమరేటర్లో రాస్తే t⁻³ అవుతుంది. +1 అంటే -3 + 1 -2 అండ్ డినామినేటర్లో కూడా -2 ప్లస్ c. దట్స్ ఇట్. మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 ప్లస్ tan x -2 by -2 ప్లస్ ఇదే మీ ఆన్సర్. రైట్. 6th ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 6. Integration of cot x by log of sin x dx. ఇప్పుడు చూడండి, ఇక్కడ t అనే వాల్యూ ఏం తీసుకోవాలి? మనం log sin x అనేది t తీసుకోండి. ఇప్పుడు ఇది t తీసుకున్నాము అంటే కంపల్సరీ ఇది ఏమవ్వాలి? dt అవ్వాలి, అంతే కదా? రైట్. ఇది ఎందుకు dt అయింది అనేది చెప్తున్నాను చూడండి. Differentiate with respect to x, 1 by sin x. Differentiative of sin x becomes cos x is equals to dt by dx. Cos by sin cot. Cos by sin cot and dx it side రాస్తే ఏమవుతుంది? మల్టిప్లై cot x into dx is equals to how much? dt. కదా, నేను ఇది మీకు అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తున్నా, మీరు ఎగ్జామ్లో డైరెక్ట్ రాసేయండి, ఇదంతా అవసరం లేదు. ఇది జస్ట్ వి రైట్ dt. Now next step ఏం రాయాలి? డైరెక్ట్ 1 by t into dt. Just log of t plus c. That's it. t మనం ఏమనుకుంటున్నామో అదే రాసేయండి. log of sin x plus c. ఇదే మీ ఆన్సర్. అది ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది. ప్రాబ్లం నెంబర్ 7. Integration of x sin inverse of x square by under root of 1 minus x to the power of 4. ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుంది ఇది t అని, అవును కదా? ఇది t, రైట్? అంటే sin inverse x square is equals to t. sin inverse x square is equals to t. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే 1 by under root of 1 minus x to the power of 4 and differentiative of x square is 2x dt by dx. dx I am writing this side. dx I am right on that side. But మన దగ్గర ఇక్కడ వరకే ఉంది, అంటే x ఉంది, dx
అండ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ఆల్సో దేర్. కానీ 2 లేదు. ఈ 2ని ఏం చేయాలంటే ఇండైరెక్ట్గా బైక్ పంపించేసేయండి. ఆ 2ని ఏం చేస్తారు, కిందికి పంపించేసేయండి. ఆ 2ని కిందికి పంపించేసినట్టయితే అంటే ఈ ప్లేస్లో మనం ఏం రాయాలి, dt/2 రాయాలి. సింపుల్. యు రైట్ t/, ఇది మొత్తం, ఇది మనం t అనుకున్నాం అంటే ఇది t, ఇది మొత్తం కలిపి ఏం రాయాలి, dt/2. ఆల్రెడీ ఇంటిగ్రేషన్ మీకు తెలిసిందే, 1/2 అవుట్ సైడ్ రాస్తే tని t²/2 ప్లస్ c. అంటే t² అంటే ఏంటిది, మనం sin ఇన్వర్స్ x² హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ c. దట్స్ ఇట్. అదే మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. Problem number 8. Integration of x to the power of 3 tan inverse x to the power of 4 by 1 plus x to the power of 8 dx. ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్. ఈ వాల్యూని మనం ఏమనుకోవాలి, t అనుకోవాలి. x to the power of 4 is equals to t. Tan inverse x to the power of 4 is equals to t. Yeah, differentiate చేస్తే ఇక్కడ 1/1 plus x to the power of 8 into 4x cube is equals dt/dx. ఈ dx ని నేను ఏం చేస్తున్నా, ఇక్కడ రాస్తున్నా. dx ని ఇక్కడ రాసుకుంటున్నా. ఈ 4 మన దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. x³ ప్లస్ 1 ప్లస్ x to the power of 8 మాత్రమే ఉంది. అంటే ఈ ప్లేస్లో మనం ఏం రాయాలి, dt/4 రాయాలి. ఈ 4 మన దగ్గర లేదు కదా, ఐఎమ్ రైటింగ్ దిస్ సైడ్. dt/4 ఆ ప్లేస్లో రాసుకోండి. ఈ ప్లేస్ ఏం రాయాలి, t రాయాలి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ t బై 4 dt. మీకు ఆల్రెడీ తెలిసిందే, 1/4 అవుట్ సైడ్ రాసుకుంటే t²/2 ప్లస్ c. నౌ t అంటే ఏంటిదో వి సబ్స్టిట్యూట్ tan ఇన్వర్స్ x to the power of 4 whole square by 8. అదే మన ఆన్సర్. నెక్స్ట్ సింపుల్. మనం t అనే వాల్యూ ఏమనుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు సింపుల్గా చేయొచ్చు ఆ ప్రాబ్లమ్ని. రైట్. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x by 2 plus 3 cos square x dx అని ఇచ్చిండు. ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా రాయాలి, సింపుల్. మీరు డినామినేటర్లో ఉన్న వాల్యూని ఏమనుకుంటాము అంటే t అనుకోండి. ఓకేనా? యా, t అనుకుంటున్నారు కదా. 2 plus 3 cos square x is equals to t. And differentiate, constant becomes 0 plus 3 times of constant outside, differentiate చేస్తే 2 cos x. ఇంకొకటి, మీరు sin స్క్వేర్ xని డిఫరెన్షియేట్ చేస్తే sin 2x వస్తుంది. cos స్క్వేర్ xని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ sin 2x వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు సొల్యూషన్స్ అనేవి చాలా తొందరగా అయిపోతుంది. కాబట్టి నేనేం రాస్తున్నా, ఇక్కడైతే డిఫరెన్షియేట్ రాస్తున్నా, బట్ ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ ఇజ్ ఈక్వల్స్ టు dt/dx. రైట్. ఇక్కడ మనకు మిగిలింది ఏంటి అంటే 3 times మైనస్ ఆఫ్ sin 2x ఫార్ములా ఇది ఇజ్ ఈక్వల్స్ dx ఐమ్ రైటింగ్ దిస్ సైడ్ ఇజ్ ఈక్వల్స్ టు dt. బట్ ఇక్కడ మనకు మైనస్ లేదు, ఇవి మాత్రమే ఉంది కదా. అంటే ఈ మైనస్ ఏం చేయాలి, ఇక్కడ రాయాలి. 3 కూడా లేదు కదా, అందుకోసం బై 3. ఓకే, రైట్. I'm right at minus integration of denominator part is t and ఇక్కడ 3 కూడా లేదు కాబట్టి dt/3 1/3 I'm right outside. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఏమవుతుంది, log 1/t అంటే log of t minus 1/3 of log
మనం టీ ఏమనుకున్నాం 2 ప్లస్ 3 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇదే మీ ఆన్సర్. సింపుల్. మీరు ఏమనుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. యా, మీరు ఇంకొక ప్రాబ్లం ట్రై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x by 5 plus 4 tan x 5 plus 4 tan x dx. ఈ ప్రాబ్లమ్ని ట్రై చేయండి, మీకు సింపుల్గా అర్థమైపోతుంది. జస్ట్ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు టీ అనే వాల్యూ ఏమనుకుంటున్నారో ఆ వాల్యూని మాత్రం ఉంచుకొని మిగతా వాల్యూని డిటి అనుకోండి. ఈ డిటి ఎలా అనుకుంటారు అనేది ఇది ప్రాసెస్.